పేరు వచ్చి చిత్తూరు నాయుడు వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ అండి. కూకట్పల్లి థర్డ్ ఫేస్ లో ఉంటుంది, ఆపోజిట్ రమ్య గ్రౌండ్స్. నా పేరు చంద్రబాబు నాయుడు, మాది చిత్తూరు జిల్లా, తిరుపతి దగ్గర కమ్మపల్లి. మేము ఏంటంటే మా పక్క నాన్ వెజ్ టిఫిన్స్ చాలా బాగా తింటామండి. ఎప్పుడు సంక్రాంతికి కానీ, మామూలు ఫెస్టివల్స్కి కానీ, సండే. అది ఇక్కడ హైదరాబాద్లో లేదు. అందుకని మేమేం చేసామంటే, చాలామంది మా ఇంటికి రావడం, తినడం, వాళ్ళు చాలామంది బాగుంది టిఫిన్, మీరు ఇంట్రొడ్యూస్ చేయండి అంటే రీసెంట్గా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత బాగా సక్సెస్ అయింది, రెస్పాన్స్ బాగుంది. రేటింగ్ కూడా గూగుల్లో మంచిగా రేటింగ్ ఇచ్చారండి. యూ కెన్ చెక్ ద గూగుల్ ఆల్సో. గూగుల్లో 4.2, 4.3 రేటింగ్ ఉంది. బెస్ట్ నాన్ వెజ్ టిఫిన్స్ హైదరాబాద్ అని కొడితే మన చిత్తూరు నాయుడు వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ వస్తుంది. స్విగ్గీ, జొమాటోలో కూడా మాది సర్వీస్ ఉందండి. కానీ డైరెక్ట్గా వచ్చి తినడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. రైస్ ఇడ్లీ ఉంటాయి, రైస్ ఇడ్లీ విత్ చికెన్, మటన్, నాటుకోడి, పాయతో తినచ్చు. అదేవిధంగా చిట్టు దోశ విత్ చికెన్, మటన్, నాటుకోడితో తినచ్చు. పూరి విత్ చికెన్, వడ, ఆపం మా దగ్గర ఎస్పెషల్లీ స్పెషల్ అండి. ఎగ్ ఆపం, ప్లెయిన్ ఆపం, కరివేపాకు ఆపం, వీటితోటి చాలా బాగుంటుంది. రెసిపీస్ అండి, ఇడ్లీ అనేది చాలా స్మూత్ ఉంటాయి విత్ రైస్ తోటి, రైస్ మినపప్పు తోటి. రైస్ కూడా ఇక్కడ దొరకవండి, మేము బయట తెప్పిస్తాము. దోశ కూడా మీకు చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఇడ్లీ అనేది మీకు హైదరాబాద్లో ఎక్కడ ఉండదండి. నాన్ వెజ్కి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మటన్ మా దగ్గర బాగా పోతుంది, మటన్, పాయ కూడా. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. పబ్లిక్ కూడా మీకు అన్ని హైదరాబాద్లో అన్ని ఏరియాస్ నుంచి వస్తారండి. సికింద్రాబాద్, కోంపల్లి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, దిల్సుఖ్ నగర్ నుంచి, కూకట్పల్లికి సండే అయితే మెట్రోలో వచ్చి దిగి మెట్రో నుంచి ఇటు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగా నేమ్ వచ్చిందండి. వితిన్ 7 months, 8 monthsలో మేము సర్వీస్ చేయలేనంత ఇదిగా ఫుడ్ వచ్చింది. ఇది మా ఓన్ రెసిపీ అండి, మా మిస్సెసే మొత్తం చేస్తుంది. మార్నింగ్ 6:30 to ఓపెన్, 11:30 క్లోజ్. మళ్ళీ అదేవిధంగా ఈవినింగ్ 6:30 to 10:30. కానీ మండే నైట్, థర్స్డే నైట్ మాత్రం ఉండదు. మార్నింగ్ టైమ్స్లో ఎవ్రీడే ఉంటుంది. నేను ఇక్కడే కేపీఎస్బి ఫస్ట్ ఫేజ్లో ఉంటాను. ఇక్కడ చాలా నాన్ వెజ్ టిఫిన్స్ నేను రెగ్యులర్గా వచ్చి తింటాను. మన దోశ కానీ, వడ కానీ చాలా స్మూత్గా ఉంటాయి. దోశ అయితే మనకి కొంచెం కాటన్ దూదిలా ఉంటుంది, అది బాగుంటుంది టేస్ట్. ఆ టేస్ట్ కోసం నేను రెగ్యులర్గా వచ్చి ఇక్కడ తింటుంటాను. ఆ నాన్ వెజ్ టిఫిన్స్కి ఇది 195 రూపీస్, కొంచెం రీజనబులే ఇక్కడ. ఇంకా ఈ లోకల్లో ఇంకెవ్వరు పెట్టలేదు ఇలాగా నాన్ వెజ్ టిఫిన్స్ ఎర్లీ మార్నింగ్. నా పేరు హేమాద్రి అండి. ఈ హోటల్ మేము పరిచయస్తుల ద్వారా చూసిన తర్వాత టేస్ట్ చేద్దామని ఒక 2 నెలల క్రితం వచ్చి చూసామన్నమాట. చూసి ఒకసారి ఎలాగుంటుందేమో అని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆప్యాయతగా పలకరించడం కానీ, నెక్స్ట్ ఇక్కడ శాంపుల్ తీసుకున్న తర్వాత మేము ఫ్రెండ్స్ వచ్చి తిన్నాము. చాలా బాగుంది. వాళ్ళ మర్యాద కానీ, టేస్ట్ కానీ, క్లీనినెస్ కానీ, హాస్పిటాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. అందుకోసమని అప్పుడప్పుడు మాకు సమయం దొరికినప్పుడంతా వచ్చి తింటుంటాం. మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అయినా కానీ మాకు దగ్గర హోటల్స్ ఉన్నా కానీ ఈ టేస్ట్ కోసము, ఈ కొత్త వెరైటీ ఉంది. హైదరాబాద్లో అన్ని చోట్ల ఇది దొరకదు, ఈ పాయ అనేది కానీ, ఇడ్లీ, ఈ టేస్ట్. కాబట్టి ఇక్కడికి వచ్చి తింటే మాకు కొద్దిగా ఆనందంగా ఉందండి. అందుకోసమని అప్పుడప్పుడు నెలకు 2-3 సార్లు వచ్చి తింటూ ఉంటాము.